అది కరెక్ట్ కాదు. జెన్యున్గా ఎలక్షన్ జరగాలి, పొలిటికల్ లీడర్స్ కూడా జెన్యున్గా ఉండాలనేది కాన్సెప్ట్. అంటే నాకు అర్థమైంది. అది స్టోరీ బాగుంది, కాకపోతే ప్రజలలో అవగాహన కోసం వీళ్ళు పెట్టినారు అనేది ఒక నేను అందులో చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇండియన్ 2 తర్వాత శంకర్ హిట్ దొరికినట్టేనా ఈ సినిమాతో? హిట్ అని కాదు కానీ కాకపోతే పబ్లిక్ అవేర్నెస్ మాత్రం చాలా బాగుంది. పబ్లిక్లో కూడా మన స్టేట్లలో కానీ కంట్రీలో కానీ ఒక పొలిటికల్ లీడర్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయడము, డబ్బులు లేకపోతే ప్రజాదరాన్ని వృధా చేయడము, దాని మీద చాలా బాగా చూపించింది. అంజలి అని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణ కానీ మొత్తం కంట్రీ వైడ్గా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫ్రాడ్ అయితే జరుగుతుంది, అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్గా. అది చూపించినాడని నేను అనుకుంటున్నాను. అంజలి, రామ్ చరణ్ అని కాకుండా కొద్దిగా ఓవరాల్గా అయితే ఓకే, బాగుంది. అంటే అందులో హీరోయిన్ పాత్ర ఉంది కదండి. నార్మల్గా ఎంత వాళ్ళైనా కోపంని కంట్రోల్ చేసే క్యారెక్టర్లో మెయిన్ రోల్ హీరోయిన్. చాలా బాగుంది. అవును, అంటే ఒక సీఎం అయినా సరే మనం ఒక విశ్వాసం అనేది చూపించాలి అని తను ఒక డేర్ అండ్ డాష్గా స్టేజ్ మీద ఎక్కి ఏదైనా మాట్లాడారు. అది చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి. విలనిజంకి తగ్గ హీరోయిజం, హీరోయిజంకి తగ్గ విలనిజం. ఎవ్రీవన్ కెన్ వాచ్. చాలా అంటే ఒక పవర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎన్ని రైట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐఏఎస్ అనేది సూపర్. అసలు చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఎలా ఉంది ఆఫీసర్ పాత్ర? చాలా బాగుందండి. అంటే రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం ఎలా ఉండాలి అంటే మామూలుగా మనకు తెలియని రాజ్యాంగంలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి అవి ప్రతి నిమిషము విలన్ కానీ హీరో కానీ ఈక్వల్గా చెప్తారనమాట. ఖచ్చితంగా అంటే ఏమేమి ఉంటాయి, ఐఏఎస్ ఎంతవరకు చేయగలుగుతారు అనేది మొత్తం. బిగ్గెస్ట్ రంగస్థలంలో రామ్ చరణ్ కనిపించారు. మీరు నంబర్ చెప్పండి, మేము దానికి 100కి 100 ఇస్తాం. అదే ఎందుకంటే ఏ సినిమాకి ఇది కంపేర్ చేయకూడదు. ఈ రామ్ చరణ్ గారి సినిమా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం, డిఫరెంట్ రోల్స్ చేయటం ఇది ముఖ్యమైనది. థ్యాంక్ యూ. నాకు సినిమా ఉన్నట్టే చెప్తున్నాను. నేను మామూలుగా అయితే నాకు అది అబౌవ్ యావరేజ్ అనే సినిమా. నేను పుష్ప అనేది ఎత్తేసాను లేదు, ఏ సినిమా నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు.